సింహాచలం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకైతే ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోపక్క ఈ ఘటనపై బాధ్యులు ఎవరైతే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. సింహాచలం ఘటనపై చంద్రబాబు నాయుడు అధికారులు మరోసారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు దేవినేని ఉమా కుమారుడి వివాహానికి హాజరయ్యే కార్యక్రమాన్ని ఏపీ సీఎం రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. సీఎం విశాఖ పర్యటనపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. అవి ఏదైతే విశాఖపట్నం సింహాచలంలో జరిగిన ఇదే భక్తులు మృతి చెందడం పైన కూడా గోడకూలి ఏడుగురు మృతి చెందడం పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కొద్దిసేపటి క్రితమే దీనిపైన కూడా ఆయన స్థానిక అధికారులతో పాటు ఇతర అధికారులతో ఆయన సమాచారం పూర్తి వివరాలు సేకరించారు. ఇప్పటికీ ఘటనపై కూడా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశం కూడా రాష్ట్ర డీజీపీతో పాటు ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సింహాచలం ఘటనపై కూడా పూర్తి వివరాలు సేకరిస్తూ ఇప్పటికే ప్రభుత్వం తరఫున కూడా మృతుల కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతి కూడా ఆయన వ్యక్తం చేశారు. తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అయితే మృతి చెందిన కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాదాపు 20 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏవైతే క్షతగాత్రులు వాళ్ళని కూడా పూర్తిగా కోల్పోయే వరకు కూడా చికిత్స అందించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపైన పూర్తి సమీక్షా సమావేశాన్ని డీజీపీ ద్వారా కూడా తెలుసుకుంటారు. ఎప్పటికప్పుడు అక్కడ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలవాలని చెప్పేసి కూడా స్థానిక మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రస్తుతం కూడా డీజీపీ నుంచి ఇతర అధికారుల నుంచి కూడా సమీక్షా సమావేశంలో కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఘటన నేపథ్యంలో కూడా ఏదైతే షెడ్యూల్ ప్రకారం అతను ఈ రోజు ఉదయం మాజీ మంత్రి దేవినేని కుమారుడి వివాహానికి వెళ్లాల్సి ఉండగా కూడా ఈ సంవత్సరం ఘటన నేపథ్యంలో కూడా ఆ వివాహ కార్యక్రమానికి వెళ్లే కార్యక్రమాన్ని కూడా సీఎం రద్దు చేసుకున్నట్టు కూడా సమాచారం. అయితే ఈ ఘటనపై సింహాచలం వెళ్లేందుకు కూడా ముఖ్యమంత్రి బాబుగా నిర్ణయం తీసుకోలేదు. దాంట్లో కూడా మరి కాసేపు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికీ ఏర్పాట్లపై కూడా తలమునకలై ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కూడా పూర్తి ఇంట్లో ఉండేలా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు సింహాచలంకు వెళ్లే విషయంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు కూడా ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే మంత్రి నారా లోకేష్ కూడా ఆ సింహాచలంకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారుల వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు అక్కడికి ఆ ఘటనకు కూడా వెళ్లే అవకాశం అంటూ కూడా సమాచారం. మరి కాసేపట్లో దీని కూడా స్పష్టత వచ్చింది. ఆయన మధ్యాహ్నం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింహాచలంకు వెళ్లే అవకాశం అంటూ కూడా మనకు సమాచారం ఉంటుంది. రవి. థ్యాంక్ యూ శ్రీనివాస్.